హాయ్ అండి. నేను మీ ప్రశాంత్. ఇవాల్టి వీడియోలో మనం ఎదుటివారి ప్రేమను ఎలా గెలుచుకోవాలో తెలుసుకోబోతున్నాం. మీకు నిజమైన ప్రేమ కావాలా? మీ జీవితంలో నిజమైన సోల్‌మేట్ రావాలని మీరు ఎదురుచూస్తున్నారా? ఎంతోమంది ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా, ప్రేమ మాత్రం ఎందుకు దూరంగా ఉంది? ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. లవ్ అట్రాక్షన్‌లో అసలైన రహస్యం ఏంటి? ఏం చేస్తే నిజంగా ప్రేమ మీ వైపు వస్తుందో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను మీకు లాస్ట్‌లో ఒక సీక్రెట్ మెథడ్ కూడా చెప్పబోతున్నాను. దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రేమను ఆకర్షించాలంటే ముందుగా మనం ప్రేమగా మారాలి. ప్రేమ అన్నది మనం ఎతకాల్సినది కాదు. ప్రేమ అనేది మనలోంచే వస్తుంది. మీకు ప్రేమించే మనస్తత్వం లేకపోతే యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించదు. ఎగ్జాంపుల్కి, ఒక పువ్వు మనల్ని అట్రాక్ట్ చేయాలంటే దానికి ఏ విధమైన గుణం ఉండాలండి? సువాసన ఉండాలి. అప్పుడే ఆ పువ్వుని మనం ఇష్టపడతాం. అలాగే మనలో కూడా ఎదుటి వ్యక్తులను ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే మనం కోరుకునే వ్యక్తులు మన జీవితంలోనికి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు సెకండ్ పాయింట్, విజువలైజేషన్ టెక్నిక్. దీనికోసం మీకు నిజంగా మంచి సోల్మేట్ రావాలని కోరుకుంటే రోజు ఒక 5 నిమిషాలు ఒక పని చేయండి. ఓకేనా? కళ్ళు మూసుకొని ఊహించండి. మీరు ఆల్రెడీ మీ సోల్మేట్తో ఉన్నట్లుగా, వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా, నవ్వడం, కలిసి చేసిన పనులు ఇవన్నీ స్పష్టంగా ఊహించండి. ఆ భావాలను మీరు నిజంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళతో కలిసి బీచ్కి వెళ్ళినట్లుగా ఊహించండి, లేదా మీకు ఏ ప్రదేశం అయితే ఇష్టమైన ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళినట్టు పూర్తిగా ఊహించండి. మీరు నవ్వుతున్నట్టు భావించండి. మీరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్పిన విధంగా ఈ వీడియోలోనూ చెప్తున్నాను. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే పదే పదే ఊహిస్తామో దాన్నే నిజమని నమ్మి దానికి తగ్గ అవకాశాలను ఇస్తుంది. ఆ అవకాశాలను పట్టుకొని మనం ముందుకు సాగడం వలన మనం ఆశించిన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బ్రెయిను ఊహలని నిజంగా నమ్ముతుంది. ఇవన్నీ మనం అనుకున్న విధంగా జరగాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. దాని పేరే సెల్ఫ్ లవ్. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏమిటి? సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం. ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసుకుంటూ అద్దంలో ఈ విధంగా చెప్పండి, నేను ప్రేమకు అర్హుడిని. నా సోల్మేట్ నా వైపుకు వస్తున్నాడు లేక వస్తోంది. మనల్ని మనం ప్రేమించుకోవటమే మన సోల్మేట్ను ఆకర్షించడానికి మొదటి అడుగు అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, తప్పులు ఎందుకు ఫలించట్లేదు తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా ఇలానే ఉన్నారు. సార్, ఇవన్నీ చేస్తున్నాం కానీ మాకు ఫలితాలు మాత్రం రావట్లేదు సార్. వీటిల్ని చేయడం ద్వారా పూర్తిగా టైం వేస్ట్ అవుతుంది సార్, ఇలా అంటున్నారు. ఇలాంటి మాటలు యూనివర్స్కి నెగిటివిటీ సిగ్నల్స్ లాంటివి. సరే, సాధారణంగా చేసే ఒక 3 తప్పుల గురించి అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనిలో మొదటి తప్పు, ఇవన్నీ చేస్తారు కానీ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది లేక ఎప్పుడు వస్తాడు అనే డౌట్స్ ఎక్కువగా పెట్టుకోవటం. రెండవ తప్పు, నన్ను ఎవ్వరూ ప్రేమించరు అని అనుకోవటం. నా యొక్క కలర్ తక్కువ, నేను చాలా పొట్టిగా ఉన్నాను, నేను తక్కువ స్థాయి వాడిని, ఇలా అనుకుంటారు. ఇక మూడవ తప్పు, గతంలో యొక్క ప్రేమ నొప్పి. గతంలో జరిగిన ఫెయిల్యూర్స్నే గుర్తు చేసుకుంటూ బాధపడటం. సాధారణంగా మనమందరూ మనుషులన్నాక ఇలాంటి డౌట్స్ రావటం అనేది సహజం. కానీ ఇలాంటి డౌట్స్ని, ఇలాంటి నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చడానికి మన లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ గురించి రాబోయే వీడియోస్లలో ఒకదాని తర్వాత మరొకటి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్, లవ్ మేనిఫెస్టేషన్ చేయడానికి మన డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలి తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి ఒక 5 నిమిషాలు విజువలైజేషన్ చేయండి. తరువాత గ్రాటిట్యూడ్ తెలపండి. నా సోల్మేట్ నా జీవితంలో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి.
మధ్యాహ్నం మిమ్మల్ని మీరు ప్రేమించుకునే పని చేయండి. సెల్ఫ్ కేర్, లవ్. రాత్రికి మళ్ళీ 5 నిమిషాలు విజువలైజేషన్ చేయండి. ఆల్రెడీ మీ సోల్మేట్ మీ వైపు ఉన్నందుకు. వీడియో స్టార్టింగ్లో ఒక సీక్రెట్ అయితే చెప్తానన్నా కదా, అది ఇప్పుడు చెప్తున్నాను. చాలా చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది మా యొక్క రిలేషన్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి, ఈ లవ్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని అఫర్మేషన్ ఏవైనా ఉంటే చెప్పండి అని అడగడం అయితే జరిగింది. అలాంటి వారి కోసమే ఈ 9 అఫర్మేషన్ చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నా సోల్మేట్ నా వైపుకు వస్తున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను. నాకు పరిపూర్ణమైన ప్రేమ లభిస్తోంది. ప్రేమ నాకు సహజంగా సులభంగా వస్తోంది. ప్రతిరోజు నేను నా సోల్మేట్కి దగ్గర అవుతున్నాను. నేను చాలా ప్రేమగా ఉన్నాను. నేను ప్రేమను పొందుతున్నాను. నా సోల్మేట్ నన్ను కూడా కోరుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రేమ నాకు భద్రత, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. నిజమైన ప్రేమ నా జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు ప్రేమగా, ఆనందంగా పలకండి. సోల్మేట్స్ కోసం వెతకకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఆ ప్రేమే మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? మీరు కూడా ప్రేమను పొందాలనుకుంటే కామెంట్లో ఐ యామ్ రెడీ ఫర్ లవ్ అని రాయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్.